సో మన సబ్స్క్రైబర్ ఒకరు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ పైథాన్ పై ఏదైనా జాబ్స్ ఉంటే చెప్పమని కామెంట్ చేశారు ఫ్రెండ్స్. అది కూడా నాన్ ఐటీ. సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానివ్వండి, సో ఈ స్కిల్స్తో అప్లై చేసుకునే విధంగా టుడే రిక్రూట్మెంట్ని అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్ సర్వీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఫ్రెండ్స్, సర్వీస్ నౌ నుంచి మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. సో మీకు కేవలం జావా స్క్రిప్ట్ అండ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వస్తే చాలు. సో ఈ స్కిల్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నా కానివ్వండి, సో ఎనీ డిగ్రీ అయినా కానివ్వండి, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళైనా కానివ్వండి, ఎనీ బ్యాచ్ కూడా సో అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు స్కిల్ అనేది ఉంటే చాలు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా సో అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి రోల్ చూసుకుంటే డెమో సపోర్ట్ ఇంజనీర్. సో ఈ రోల్ వచ్చేసరికి ఇక్కడ అప్డేట్ చేశారు చూడండి ఫ్రెండ్స్, హైదరాబాద్ లొకేషన్. అండ్ సో హైరింగ్ చేసుకుంటున్న ఆఫీస్ వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్లో ఉంది. కానీ ఇది వచ్చేసరికి వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత రిమోట్ అని ఇచ్చారు. సో రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఫ్లెక్సిబుల్ ఆర్ రిమోట్ అని ఇచ్చారు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో రిమోట్ అంటే సో ఇక్కడ కంపెనీ డిస్క్రిప్షన్ చూసుకుంటే, సో సర్వీస్ నౌ అనేది ఒక ఎంఎన్సి కంపెనీ అనమాట. సో మీరు నౌకరీలో కూడా ఈ కంపెనీ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఏ టైప్ ఆఫ్ ఎంఎన్సి అనేది, సో అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో కంపెనీ గురించి సో మీకు తెలిసి ఉండాలి. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో పర్టికులర్గా కంపెనీ గురించి మీకు తెలుసో లేదో అనేది టెస్ట్ చేస్తారు. సో కిందకి స్క్రోల్ చేసినాక ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే, ద డెమో సపోర్ట్ టీమ్ ప్రొవైడ్స్ ఎక్సలెంట్ సర్వీసెస్ టు అవర్ టెక్నికల్ సెల్లర్స్ అండ్ సొల్యూషన్ కన్సల్టెంట్స్. సో ఈ సర్వీస్ నౌకి కస్టమర్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, సో మీ యొక్క సర్వీసెస్ని, డెమో సపోర్ట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి ఐటీ రోలే ఫ్రెండ్స్, ఇది నాన్ ఐటీ మాత్రం కాదు. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఉంది కాబట్టి సో ఇది ఫ్రంట్ ఎండ్ మీద మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీద ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ సర్వీస్ నౌ టూల్ మీద. సో ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేస్తే సో ఈ క్వాలిఫికేషన్ ఇక్కడ పాయింట్స్ వైజ్ మెన్షన్ చేశారు చూడండి. ఎఫెక్టివ్, మల్టీ టాస్కింగ్, ఇవన్నీ కూడా కీ పాయింట్స్ అనమాట. మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేయాల్సిన సో పాయింట్స్, ఇష్యూస్ అండ్ ఎస్కలేషన్. సో సర్వీస్ నౌ అంటేనే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది. సో ఎస్కలేషన్ ప్రాసెస్ గురించి ఇదంతా కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. సో మీకు ఇక్కడ అప్డేట్ చేశారు చూడండి. లెవెల్ 0 అసెట్స్ సచ్ యాజ్ నాలెడ్జ్ ఆర్టికల్స్ అండ్ వర్చువల్ ఏజెంట్ టాపిక్స్, ఇంప్రూవ్మెంట్ స్టోరీస్. సో ఈ విధంగా అయితే మీకు వీటి మీద నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సో ఇంటర్మీడియట్ ప్రొఫిషియన్సీ ఇన్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ అయితే మెన్షన్ చేశారు. సో ఎవరికైతే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఈ ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ మీద సో ఇంటర్మీడియట్ ప్రొఫిషియన్సీ ఉంటుందో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికైనా ఆల్రెడీ ఈ స్కిల్స్ మీద ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సో వాళ్ళకి ప్రయారిటీ అయితే ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు అప్లై చేయడానికి నేను డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి సో సేమ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుందన్నమాట. సో అప్లై నవ్ అని క్లిక్ చేయగానే సో ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు లింక్డ్ఇన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా ఇండిడ్ ద్వారా. సో తర్వాత వచ్చేసరికి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ ఈమెయిల్ ఐడిని మళ్ళీ కన్ఫర్మ్ చేయాలన్నమాట. సో ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ మీ ఫోన్ నెంబర్. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంటర్న్షిప్స్ ఉన్నా కానివ్వండి, సో అవి కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో తర్వాత ఎడ్యుకేషన్ అండ్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ 3 ఇవ్వండి. సో 10th, ఇంటర్, డిగ్రీ లేదా ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్, సో అన్నీ 10th నుంచి సో అన్నీ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఏమేమి సో అప్ టు టాప్ హైయర్ ఎడ్యుకేషన్ వర్క్ అనమాట. సో మీకు ఓన్ వెబ్సైట్ కానివ్వండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానివ్వండి ఉంటే సో అవి కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ లాస్ట్లో వచ్చేసరికి మీ రెజ్యూమ్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, లేదంటే బ్రౌజ్ చేసి మీ రెజ్యూమ్ని అటాచ్ చేయండి ఇక్కడ. సో తర్వాత వచ్చేసరికి మెసేజ్ టు హైరింగ్ మేనేజర్, ఇది ఇంపార్టెంట్ అనమాట. సో మ్యాండేటరీ అయితే మనకి ఇవ్వలేదు, కానీ మనకి ఈ పాయింట్స్ అనేవి మనకి మెన్షన్ చేస్తే సో రిక్రూటర్కి మంచి ఇంప్రెషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో రిక్రూటర్కి మీరు సో చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని కూడా రిక్రూటర్కి సో ఈ పర్టికులర్ రోల్కి మీరు మెసేజ్ అనేది సో ఇక్కడ రాయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఎట్ లాస్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది వస్తుంది, అప్లికేషన్ ఫామ్. సో బేసిక్ డీటెయిల్సే ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఫిల్ చేసి సో త్వరగా అయితే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా సో రిమోట్ జాబ్ ఆపర్చునిటీ, అది కూడా ఒక ఎంఎన్సీ కంపెనీ నుంచి కాబట్టి అసలు మిస్ చేసుకోకండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్.
అదేవిధంగా మీకు కూడా ఏదైనా జాబ్ రిక్వైర్మెంట్ ఏ స్కిల్స్ మీద కావాలో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీకు వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే చిన్న లైక్ చేయండి. మరొక 10 మందికి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్.